చేస్తే తేడా వస్తుందా ప్రజలకు సంబంధించినంత వరకు? కాకపోతే ముందు ఒకరిని అరెస్ట్ చేసి పడేస్తే ముందు మనకేంటి బట్ట కాల్చి మీద వేయాలి అంతే. ఇప్పుడు ఏది ఆ డ్రగ్స్ ఉంది ఏముంది, డ్రగ్స్ 25,000 కిలోలు ప్రపంచ చరిత్రలోనే ఇక్కడే జరిగింది, ఎస్కోబార్ అన్నారు. ఇప్పుడు అది తుస్కోబార్ అయింది. ఏమైంది? అది ఏం లేదని తేలింది. రాజ్యసభలో క్వశ్చన్ అడిగినప్పుడు కూడా అదే చెప్పుకొచ్చారు, అదేది డైయిస్టో ఏదో. కానీ ప్రజలకు ప్రచారం ఏం చేసేసారు? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్ర అంతా డ్రగ్స్ ఉన్నాయి అనిపిస్తోంది. ఎందుకని? ఏదో 2 కంటైనర్లు, ఏదో 2 ఓడలకు సంబంధించి. ఈ 2 ఓడలు కూడా ఆంధ్రాకి సంబంధం లేదు, కానీ ఆంధ్ర వాడు ఎక్కడో వ్యాపారం చేస్తే సాగినటువంటి వ్యవహారంలో ఒకటి. ఇంకొకటి వచ్చేటప్పటికి అసలు అది డ్రగ్సే కాదు, కానీ ప్రజల్లోకి ఏం తీసుకెళ్ళిపోయారు? డ్రగ్స్. దాంట్లో ఎంత చక్కటి కథలు వేశారు, స్క్రీన్ ప్లే తయారు చేశారు. గుర్తు తెచ్చుకుంటే అప్పుడు ఒకసారి స్టోరీలు గుర్తుకు తెచ్చుకోండి. తేల్చేశారు సిబిఐ, అయిపోయింది. విజయసాయి రెడ్డి ఏమో అక్కడికి వెళ్ళి మాట్లాడొస్తాడు విదేశాలకు వెళ్ళి, మిథున్ రెడ్డి ఏమో దారిలో ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ చూస్తాడు, డబ్బులేమో ఇట్నుంచి ఇంకొక రోడ్లో నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి పంపిస్తాడు. మధ్యలో డ్రగ్స్ అన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పంచేటటువంటి బాధ్యత ఏమో చెవిరెడ్లు వీళ్ళందరూ చూస్తారు. ఏం కథలు అయ్యి అసలు ఏమన్నా అర్థం ఉందా? మొత్తం అదంతా రాసేసారు, అయిపోయింది. వాళ్ళకేం బుర్రా బుద్ధి లేదు కాబట్టి నిజంగా బుర్రా ఉండుంటే ఇప్పటికైనా దాని మీద ప్రైవేట్ కేసులు వెయ్యాలా, పరువు నష్టం కేసులు వెయ్యాలా. వాళ్ళకి చేతకాని దద్దమ్మలాళ్ళు కాబట్టి నడిచిపోతుంది.